అందరికీ నమస్కారం. సిరి తెలుగు స్టోరీస్ ఛానల్లోకి స్వాగతం. అనుపమ వేలూరిపాటి గారు రచించిన కథ వైభోగం ఈరోజు మీకు చదివి వినిపించబోతున్నాను. భావన ఒకసారి అసహనంగా గడియారం చూసుకొని నిట్టూర్స్తూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న సీట్లో కూర్చుంది. అసలే సంవత్సరాంతరం అవటం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇంతసేపు వెయిట్ చేయించటం కష్టంగా ఉంది. దానికి తోడు రిసెప్షనిస్ట్ విసురుగా మాట్లాడటం అస్సలు నచ్చలేదు. నేనేం చెయ్యను మేడం, మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని ముందు పంపలేను కదా అని అందరికీ వినపడేలా మాట్లాడింది. అక్కడే నుంచున్న తనని ఏమాత్రం లెక్క చెయ్యకుండా ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది ఆమె. ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం ఎన్నింటికి అపాయింట్మెంట్ ఇచ్చారో అన్నిటికీ చూడాలి కదా, వచ్చే వాళ్ళకి ఏం పని లేదనుకుంటున్నారా అని వాట్సాప్లో భర్తకి మెసేజ్ పంపి తన అక్కాసుని వెళ్ళగక్కి ఆఫీసు నుంచి అర్జెంటుగా సమాధానం ఇవ్వాల్సిన ఈమెయిల్స్ని ఏమైనా వచ్చాయేమో అని ఒకసారి ఫోన్లోనే చూసుకొని మరోసారి మెసేజ్ నోటిఫికేషన్లు కూడా ఏమీ లేవని నిర్ధారించుకొని ఫోన్ని బ్యాగ్లో పడేసి తలెత్తింది. వెయిటింగ్ ఏరియాలో ఒక 20 మంది ఉన్నారు. తనకంటే ముందు 6 వెయిటింగ్లో ఉన్నారని ఇందాకే రిసెప్షనిస్ట్ చెప్పింది. ఒకసారి ఆమె వైపు చూసింది భావన. కంప్యూటర్లో ఏదేదో టైప్ చేసుకుంటూ మధ్య మధ్యలో డాక్టర్ బెల్ కొడితే తలుపు సగం తెరిచి డాక్టర్ చెప్పే మాటకి తలాడించి మళ్ళీ తలుపు వేసి వచ్చి కూర్చుంటుంది ఆవిడ. అన్నేళ్లు ప్రాక్టీస్ చేసిన డాక్టర్లు కూడా లేని పొగరు ఈ రిసెప్షనిస్ట్కి ఉంటుందెందుకో అని మనసులో తిట్టుకుంటూ కొరకొర ఆమె వైపు చూస్తుండగానే ఆమె తన వైపు చూసింది. ఠక్కున ఏమి ఎరగనట్టు మరోవైపుకు చూపు తిప్పింది భావన. అక్కడ వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు అందరూ పెద్దవాళ్లే. ఎవ్వరికీ 50కి తక్కువ ఉండదు వయసు. బాబాయ్ నిన్న ఫోన్ చేసి పిన్ని రిపోర్ట్లు పంపుతానని ఒకసారి ఈ డాక్టర్కి చూపించి సర్జరీ విషయమో సెకండ్ ఒపీనియను తీసుకోమని అడిగితే ఆ రిపోర్ట్లు కాపీలు ప్రింటౌట్ తీసుకొని ఆఫీస్లో పర్మిషన్ అడిగి వచ్చింది ఇక్కడికి. ఈ డాక్టరు పేరు పొందిన న్యూరాలజిస్ట్ అని బాబాయ్ చెప్పాడు. గోడల మీద నోటీస్ బోర్డులు, వాటిపై ఉన్న సమాచార కరపత్రాలు చూసింది. వాటిపై పార్కిన్సన్స్, అల్జీమర్, డెమోన్షియా అంటూ రకరకాల రుగ్మతలు వ్యాధులు పేర్లు, వాటికి సంబంధించిన అవగాహన పెంచే రాతల బొమ్మలు ఉన్నాయి. ఆ అక్షరాలను తనున్న కుర్చీలోంచే చదవాలని ప్రయత్నిస్తూ ఎంత సైజున్న అక్షరాలను ఎంత సునాయాసంగా చదవగలుగుతుందో, ఎంత సైజు అక్షరాల్ని కష్టపడుతుందో చూసుకుంటూ ఉచితంగా ఐసెట్ టెస్ట్ కూడా తనకు తానే చేసుకుంటూ సమయహారం కావిస్తుంది. ఈ లోపు కుడి పక్కనున్న కుర్చీలోంచి పెద్దగా నవ్వు వినిపించింది. 2 ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు. పెద్దావిడకి ఒక 80 ఏళ్లు ఉండొచ్చు, ఇంకో ఆవిడకి 60 దగ్గర పడుతూ ఉండొచ్చు అనుకుంది మనసులో. వృద్ధులు సైతం ఉన్న చోటుని, సందర్భాన్ని, పక్కవారిని మరిచి ఫోన్లోకి అతుక్కుపోతున్న ఈ రోజుల్లో ఫోన్ వాడకని కుదిరినంత తగ్గించాలని ఈ మధ్యే నిర్ణయించుకుంది భావన. అందుకే అవసరమైనంత వరకే ఫోన్ వైపుకి చూస్తూ మిగతా సమయంలో 25 ఏళ్ల క్రితంలాగా చుట్టుపక్కలున్న ప్రపంచాన్నే చూడాలని తన ప్రయత్నం. ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి ఆ మధ్య ఫోన్లోనే ఫార్వర్డ్ అయ్యి వచ్చిన ఒక మెసేజ్ చదివాక తాను ఈ నిర్ణయం తీసుకుంది. ఒకసారి హాల్లోని మిగిలిన అందర్నీ పలకరించి చూసింది. రిసెప్షనిస్ట్ ఎప్పటిలాగే చాలా పని ఉన్నట్టు ఏదేదో టైప్ చేస్తుంది. మిగిలిన వారంతా ఉనికిపాట్లు పడుతున్నో ఫోన్లను తదేకంగా చూస్తూనో కనిపించారు. కుడి పక్కన కూర్చున్న ఈ 2 మాత్రం కబుర్లు చెప్పుకుంటున్నారు. తనకి తెలియకుండానే కొద్దిగా అటు వాలి కూర్చొని ఒక చెవి ఒక కన్ను అటు వేసింది భావన. పెద్దావిడ గొంతు వణుకుతుంది. మాట అంత స్పష్టంగా లేదు, కానీ ముఖంలో ఏదో కాంతి ఉంది. ఆవిడ కుర్చీకి 90 డిగ్రీలలో రెండో ఆవిడ కుర్చీ ఉంది.
మీరు ఈ డాక్టర్ దగ్గరేనా ఎప్పుడు చూపించుకునేది? అంది పెద్దావిడ. అవునండి, ఎప్పుడు ఇక్కడే. ఈ వెయిటింగ్ తప్పదు కదా అని నిట్టూర్చింది. మీరెలా వచ్చారు ఇక్కడికి అని అడిగింది ఎర్రచీర కట్టుకున్న చిన్నావిడ. మా వాళ్ళు తీసుకొచ్చి దిగపెట్టి అలా వెళ్లారులే అమ్మా అని ఒళ్ళో ఉన్న నీళ్ల సీసాలోంచి నీళ్లు తీసుకుతాగింది పెద్దావిడ. ఇంతకీ మీరు చెప్పండి, అప్పుడేమయ్యింది అని కుతూహలంగా అడిగింది చిన్నావిడ. ఏం చెప్పను, గుర్తు లేదమ్మా. ఎప్పటి మాట మీరనేది? నాకు జ్ఞాపకం చెయ్యండి. గుర్తుండదు. పెద్దదాన్ని కదూ అంది పెద్దావిడ అభ్యర్థనంగా. అదేనండి, మీ బామ్మగారు మా గాయ బదులు ఎండబెట్టినప్పుడు అని అందించింది చిన్నావిడ. అదా, దారిన పోయే కుర్రవెదవా బద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఒరేయ్ వెదవయ్, మడిగా పట్టుకున్న మాగాయ బద్దని ముడతావురా అంటూ మా బామ్మ కర్ర తీసుకొని అదిలించింది. ఆ పలంగానువాడు ఆ బద్దాని నోట్లోంచి తీసి మాగయ్య బదలు ఎండబెట్టిన నులక మంచం మీదకి విసిరేశాడు. ఇంకేముంది, మడిగా పెట్టుకున్న బద్దలాన్ని మంట కలిసిపోయాయని మా బామ్మ ఒకటే లబోదియోమంది అంటూ పకపకా నవ్వింది. ఎర్రచీర ఆవిడ కూడా బాగా నవ్వింది. భావనకి కూడా నవ్వొచ్చినా వాళ్ళు తన వైపు చూశారని సర్దుకుంది. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు, మొదటిసారి వచ్చారా అని భావనని అడిగింది ఎర్రచీరావిడ. అవునండి, మా పిన్ని విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చాను అని క్లుప్తంగా చెప్పింది భావన. ఓహో, నేను ప్రతి నెల వస్తుంటాను అంది ఆవిడ. మరి మీరండి అని పెద్దావిడని అడిగింది భావన. నేను వస్తానమ్మా, కానీ చాలా విషయాలు గుర్తుండవు. మా వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే వస్తాను అని నవ్వింది పెద్దావిడ. మీది ఏ ఊరు అన్నారు అని పెద్దావిడ ఎర్రచీర ఆవిడను అడిగింది. రాజమండ్రి నుంచి వచ్చానండి, నరాలకి ఏదో ఇబ్బంది ఉంటే చూపించుకుంటున్నాను అని జవాబిచ్చింది ఆవిడ. మాది రాజమండ్రినమ్మా, చిన్నతనమంతా అక్కడే గడిచింది. కానీ ఆ బెడ్జి కట్టకముందే తెనాలికి మారిపోయాం. పెళ్ళై కాపురానికి మద్రాసు వెళ్ళిపోయాను. తరువాత అట్టే రాజమండ్రికి వెళ్లే అవకాశం రాలేదు అంది పెద్దావిడ. మాది రాజమండ్రి దగ్గర అమలపురం అండి అంది ఎర్రచిరావిడ. అయితే ప్రభల తీర్థం జరిగేది మీ ఊళ్ళోనే కదూ? చిన్నప్పుడు మా తాత వేలు పట్టుకొని తీర్థానికి వెళ్లేవాళ్ళం. జీళ్ళు చెరకు గడలు తినేవాళ్ళం కూడా అంది పెద్దావిడ. అవునండి, చాలా బాగా జరుగుతాయి అని నవ్వింది ఎర్రచీరావిడ. మీరెక్కడ ఉంటారమ్మా అని భావనని అడిగింది పెద్దావిడ. మొదటి నుంచి హైదరాబాద్ అండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇన్నేళ్ళలో చదువు, ఉద్యోగము, పెళ్ళి, పిల్లలు అన్నీ ఇక్కడే అని మళ్ళీ రెండో ప్రశ్నకి తావివ్వకుండా క్లుప్తంగా చెప్పేసింది భావన. ఎర్రచీరావిడ అందుకుంది. మా అమ్మాయికి నీ వయసే. దానికి 2 పిల్లలు అమెరికాలో ఉంటారు అని పెద్దావిడ వైపు తిరిగి, మీ పిల్లలు ఎక్కడ ఉంటారు అని అడిగింది. నాకు ఒక కూతురు, ఒక కొడుకు, ఎక్కడో ఉంటారు, గుర్తులేదు. ఇది ఏ ఊరు అని కాసేపు ఆలోచిస్తూ అయోమయంగా ముఖం పెట్టింది పెద్దావిడ. ఇది హైదరాబాద్ బామ్మగారు అంది భావన. ఆ, ఇక్కడే ఉంటారు మా అమ్మాయి వాళ్ళు, మీకు తెలిసేమో అంది పెద్దావిడ నసుగుతున్నట్లు. భావనకి ఆశ్చర్యంగా అనిపించింది. చిన్నప్పటి కబుర్లు, మాగయ్యబద్దాలు, చెరుకుగడ్డలతో సహా గుర్తుపెట్టుకున్న పెద్దావిడ ఇప్పుడు ఇంత అయోమయంగా అయిపోయింది ఏమిటా అనుకుంది. ఈ మాటలతో అసలు సంబంధం లేనట్టు ఎర్రచీరావిడ ఠక్కున టాపిక్ మార్చేసింది. మా మనవళ్ళు వచ్చే నెల అమెరికా నుంచి వస్తున్నారు. మా అమ్మాయికి మన పిండి వంటలు వండి పెట్టే తీరిక ఉండదు. అన్నీ దొరుకుతాయి అనుకోండి అమెరికాలో కూడా, అయినా ఇంట్లో వండి పెడితే ఆ తృప్తి వేరు కదా అంది. పెద్దావిడ వెంటనే, అవునమ్మా, మా పిల్లలు చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ 2 రకాలు ఉండేలా వండుతూనే ఉండేదాన్ని. మా పిల్లకి కజ్జికాయలు నచ్చేవి, పిల్లవాడికి జంతికలు నచ్చేవి, మా వారికి
నూనె వాసన పడేది కాదు. అందుకని నూనె పిండి వంటలు చెయ్యాలంటే పక్కింట్లో వండి వాళ్ళకి సగమిచ్చి నేను సగం తెచ్చుకునేదాన్ని అంది పెద్దావిడ. సున్నుండలు ఇష్టంగా తింటారు మా మనవళ్ళు. మా మనవడికి పంచదార పలుకులు తలిగితే నచ్చుతుంది. వాడికోసం ప్రత్యేకంగా చేస్తాను అంది ఎర్రచిరావిడ. పలుకులు తగిలేలా కాస్త పంచదార వేసిన బెల్లం పాకంలో సున్నుండలు చెయ్యండమ్మా. వంటికి బోలెడు బలం. ఎదిగే పిల్లలు కదూ అంది పెద్దావిడ. మిక్సీలో పంచదార ఆడించి కలిపివేయటం అలవాటై పాకం చెయ్యటమే మానేశాం ఈ మధ్య. మీరు చెప్పారుగా, అలాగే చేస్తానులేండి అంది ఎర్రచిరావిడ. మా అమ్మాయికి కూడా సున్నుండలు ఇష్టంగా తినేది. 2 బుగ్గల్లో 2 సున్నుండలు కొని చెప్పరిస్తూ వెళ్ళేది బడికి అని మురిపెంగా చెప్పేది పెద్దావిడ. వీళ్ళ కబుర్లు వింటూ టైం ఇట్టే గడిచిపోతుంది భావనకి. పనిలో పనిగా కొన్ని వంటల చిట్కాలు, కొన్ని కథలు, కబుర్లు, మద్రాస్ విశేషాలు, మంగళహారతులు తెలిసాయి ఆ కాసేపటిలోనే. పిల్లల పెంపకంలో 50లలోనూ 70లలోనూ 90లలోనూ ఉన్న తేడాలు కూడా తెలిసాయి. రిసెప్షనలిస్ట్ చూస్తూ పళ్ళు నూరటం కంటే చాలా మంచి కాలక్షేపం అయిందనుకుంది మనసులో భావన. ఈలోగా 4-5 పేషెంట్లు లోపలికి వెళ్ళి వచ్చినట్టు ఉన్నారు. ఒక్కొక్కరితోనూ ఎక్కువసేపే గడుపుతున్నారు లోపలున్న డాక్టరు. అందులోనూ అందరూ పెద్దవాళ్ళు కనుక వాళ్ళకి అర్థమయ్యేలా కూలంకషంగా అన్నీ చర్చిస్తున్నట్టున్నారు. అందుకే ఇంత వెయిటింగ్ ఉన్నా ఈయన మంచి డాక్టర్ అని బయట పేరు బాగానే ఉంది. మరొక్కసారి మెయిల్స్ చెక్ చేసుకుంటే నయం అనుకుని ఫోన్ బయటికి తీస్తుండగా రిసెప్షనలిస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చి, ఆంటీ, మీ తిరునాళ్ళు ఊరగాయల కబుర్లు అయిపోతే మీ అమ్మగారిని తీసుకొని వెళ్ళండి, లోపలి పేషెంటు బయటకొచ్చాక అని నవ్వి ఆమె వెయిటింగ్ హాల్ చివరునున్న బాత్రూం వైపుకు వెళ్ళింది. భావన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీళ్ళు ఇక్కడే కలిసినట్లు మాట్లాడుకుంటున్నారే అనుకుంటుండగా తన కంటే పెద్దావిడ మరింత అవక్కవ్వటం గమనించింది. పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి, నువ్వు నా కూతురివా అంది ఎర్రచిరావిడ. అవునమ్మా, దా నెమ్మదిగా లే అంటూ ఆవిడని రెక్కపుచ్చుకొని లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టింది. నా కూతురివేమిటే నువ్వు అంటూ ఏదో ఆలోచించి అయోమయంలోంచి ఆనందంలోకి ముఖ కవలికలు మార్చింది పెద్దావిడ. అవునమ్మా, నేనే సుజాతని అంది కూతురు నవ్వుతూ. అవునేనోయ్, ఎవరో అనుకున్నాను. డాక్టర్ పిలిచారా అంటుండగా ఉంటామండి అని భావనకి కళ్ళతోనే వీడుకోలు పలికి చిరునవ్వుతో వీల్ చైర్ తీసుకుంటూ లోపలికి తీసుకువెళ్ళింది సుజాత. ఈలోగా బాత్రూం నుంచి రిసెప్షనలిస్టు వచ్చి తన సీట్లో కూర్చుంది. భావన ఇక ఆగలేకపోయింది. విసుక్కున్నా పర్వాలేదని ఆవిడ దగ్గరకు వెళ్ళి, వాళ్ళు తల్లి కూతుల్లా గడే ఇప్పుడే కలుసుకున్నట్టు మాట్లాడుకుంటున్నారే అంది. ఈసారి రిసెప్షనలిస్ట్ ఏ స్వరంతో మాట్లాడుతుందో తాను పట్టించుకోలేదు. ఆఫీస్కి వెళ్ళాలని అనే కంగారు తనలో కూడా లేదు. అర్జెంట్ ఈమెయిల్స్ వచ్చాయో చూసుకోను కూడా లేదు. ఆవిడ చెప్తుంది ఆసక్తిగా వింటుంది. ఆ పెద్దావిడకి 85 ఏండ్లు ఉంటాయి. గత 10 ఏండ్లుగా ఆవిడ ఇక్కడి వస్తున్నారు. మొదట్లో కొడుకు తీసుకొచ్చేవారు. కానీ ఈ మధ్య కొడుకు చనిపోయారంట. ఈవిడ కూతురు అప్పట్లో వేరే దేశంలో ఉన్న తమ్ముడు చనిపోయాక తల్లి మానసికంగా కూడా చితికిపోవటంతో అన్నీ మానుకొని అమ్మని చూసుకోవటం కోసం ఇక్కడికి మకం మార్చుకున్నారు. ఈ 10 ఏండ్లలో పెద్దావిడ జ్ఞాపకశక్తి అంతకంతకి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చెప్తే తప్ప తన పిల్లల్ని కూడా ఆవిడ గుర్తుపట్టలేరు అంది. మరి చిన్నప్పటి కబుర్లన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నారు కదా అంది భావన. అదే అల్జిమార్స్ వ్యాధి లక్షణం. బాగా చిన్నప్పటి విషయాలు అన్నీ గుర్తుంటాయి, కానీ ప్రస్తుత విషయాలు గుర్తుండవు. ఆవిడ ఆరోగ్యం అంతకంతకి క్షీణిస్తుంది. మాట కూడా ఈ మధ్య బాగా అస్పష్టంగా వస్తుంది పాపం. అయినా కూతురు కబుర్లు చెప్తుంటే కూతురని కూడా గుర్తుపట్టకపోయినా కష్టపడి మాట్లాడుతున్నారు. ఉన్నన్నాళ్ళు ఆవిడని సంతోషంగా ఉంచాలన్నదే సుజాత గారి ప్రయత్నం. అందుకే కూతురని చెప్పకుండానే
ఆవిడతో రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. నేను ఒకసారి అడిగాను, రోజు అవే కబుర్లు విన్నా మళ్ళీ కొత్తగా ఎలా వింటున్నారు అని. అమ్మ నవ్వుతుంది కదా, అదే చాలంటూ నవ్వుతారు. ఆవిడకి ఉన్న సహనం, శాంతం పిల్లలందరికీ ఉంటే అసలు పెద్దవాళ్ళకి బాధే ఉండదు అనిపిస్తుంది. మీరు నమ్ముతారో లేదో, ఈ 8 ఏళ్లలో నేనే మాగాయబద్దాలు, తిరునాళ్ళు, మంగళహారతుల గురించి 100 సార్లు విన్నాను. వాళ్ళు వచ్చేది నెలకొకసారే. మరి ఆవిడ ఇంకెన్నిసార్లు పగలు రాత్రి విని ఉంటారు? అయినా మళ్ళీ మళ్ళీ వింటారు. మళ్ళీ మళ్ళీ కొత్తగా విన్నట్టే నవ్వుతారు. ఎప్పుడైనా ఆవిడకి తన కొడుకు మరణమో ఇంకేమైనా పాత విషయాల్లో గుర్తుకొచ్చి బాధ కలుగుతుంది అనిపిస్తే ఇంకేదో విషయంలోకి వెళ్ళిపోతారు. ఆ మహాతల్లి అదృష్టం, కూతురు టాపిక్ని మార్చిందని కూడా పసిగట్టలేని పసిమనసు ఆవిడది. ఆవిడ మంచాన ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు, తన పని తను చేసుకోలేకపోవచ్చు, అన్నం తినాలన్నా చేతులు వణకొచ్చు, లేచి 4 అడుగులు వెయ్యలేకపోవచ్చు. కాని ఇలాంటి కూతుర్ని కన్నందుకు ఉన్నంతకాలం ఆ పెద్దావిడ ముఖాన చిరునవ్వు మాత్రం చెదరదు అంది రిసెప్షనలిస్ట్. ఈలోగా బెల్ మోగితే లేచి తలుపు దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పే మాటలకి తలాడించి మళ్ళీ వచ్చి కూర్చొని ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది. భావన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. లోపల డాక్టర్ తల్లి కూతులతో మాట్లాడుతున్నారు. కాని భావనకి ఆలస్యమైపోతుందన్న కంగారు లేదు. గుండెల్లో ఏదో బరువు. అది బాధ కాదు, భయం కాదు, ఆనందం కూడా కాదు. ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ తల్లి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ, ఆ పెద్దావిడ కబుర్లు వింటూ ఇంకా ఇంకా అడుగుతూ తలాడిస్తున్న కూతురు, ఆ పెద్దావిడ ముద్ద మాటల మధ్య బోలెడు జీవితసారం, ఆవిడ బోసినవ్వు, ఇవన్నీ తన కళ్ళల్లోనే ఆడుతున్నాయి. జ్ఞాపకశక్తి పోవటం ఆ పెద్దావిడకి శాపమా, వరమా? ఇందాక నోటీస్ బోర్డులో కారపత్రాపై ఉన్నవి చదివి నిత్య జీవితంలో చిన్న చిన్నవి కూడా మర్చిపోతూ ఉంటారంట పాపం పెద్దవాళ్ళు. వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోవటం, ఏం చెప్పాలనుకున్నారో మర్చిపోవటం, ఉన్న చోటు ఏదో, జరుగుతున్న తారీఖు ఏదో మర్చిపోవటం, ఏదో చెయ్యాలనుకొని లేచి అదేమిటో మర్చిపోవటం. వేరసి నిత్య జీవితం గందరగోళంగా మారుతుందంట. కానీ అవన్నీ పెద్దావిడని ఏం బాధ పెట్టలేవు. హాయిగా చిన్ననాటి రోజుల్లో కాలం గడుపుతుంది. ఒకప్పటి కష్టాలు, కన్నీళ్లు, అవి గుర్తు చేసే మనుషులు, సంఘటనలు ఆవిడ చుట్టూ లేవు. ఒకవేళ గుర్తుకొచ్చినా అవి మరిపించే కూతురు నిరంతరం పక్కనే ఉంటుంది. ఇంతకంటే భోగం వృద్ధాప్యంలో ఎవరికి లభిస్తుంది? ఆవిడ అందరికంటే సంపన్నురాలు. అవధులు లేని ఆనందం ఆవిడ సొంతం. కన్నందుకు ఆవిడ పట్ల కూతురు తీర్చుకుంటున్న రుణం ఈ ఆనందం. ఇంతకంటే వైభోగం ఏముంటుంది? 1 గంట క్రితం ఉత్తిపుణ్యానికి తనకై ఆ రిసెప్షనలిస్టు పట్ల కోపం వచ్చింది భావనకి. తన వంతు వచ్చే వరకు ఎదురు చూడమని చెప్పింది, అంతేగా? దానికి ఎంత అసహనం కలిగింది తనలో. నిజానికి ఈ తల్లి కూతుల పట్ల ఆవిడకున్న గౌరవభావాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమెలోని సౌశల్యం కనిపించింది. తనలోని అవహానం వల్ల, తనలోని శాంతం వల్ల ఒకే మనిషిని 2 రకాలుగా కనిపించింది కదా అనిపించింది భావనకు. మరి మరోపక్క సహనానికి ఎర్రచీర కట్టినట్టున్న ఆ స్త్రీమూర్తిని మనసులోంచి తీసేయలేకపోతుంది భావన. రిసెప్షనలిస్ట్ అనసూయమ్మ గారి అటెండెంట్ అని తనని పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తుడుచుకొని లేవటానికి సిద్ధమై బ్యాగ్ భుజాన వేసుకుంటూ నెమ్మదిగా డాక్టర్ గది తలుపు తెరుచుకొని బయటికి వస్తున్న వీల్చైర్ వైపుకి చూసింది. 2వ బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్న ఆ తల్లి నిర్మలమైన నవ్వు ముఖాన్ని చూడటానికి, తల్లిని పసిపాపగా లాలిస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న ఆ కూతురి విష్కలష్మలమైన ప్రేమపూరిత వదనాన్ని చూడటానికో, వాళ్ళని అభినందిస్తూ హాయిగా వీడుకోలు పలుకుదామనో తెలియదు కాని మనసంతా నిండిన అమితమైన ఆత్మీయతో ఎదురు చూస్తూ డాక్టర్ గదివైపు అడుగులు వేసింది భావన.